హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. వేసవికాలం ఎలా ఉన్నారు? తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అందరం కూడా. మీరనే కాదు, నేననే కాదు, ప్రతి ఒక్కరు. వేసవి తాపం మనకు తగలకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. తీసుకుంటున్నారు అందరూ. లెమన్ జ్యూస్, బటర్ మిల్క్, ఆరెంజ్ జ్యూస్, తర్వాత ఐస్ క్యూబ్స్, ఐస్ క్రీమ్స్, నో బిర్యానీ, నో చికెన్, నో నాన్ వెజ్. ఎప్పుడైనా తినాలనుకుంటే ఒక ఎగ్ ఇలా తీసుకోండి వేసవికాలం వెళ్ళేదాకా. తర్వాత సీజనల్గా వేసవికాలం ఏ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయో అవి తినేయాలి కదా. ఇదిగోండి, షుగర్ వాళ్ళకి బంగినపల్లి కన్నా షుగర్ వాళ్ళు తినాలనుకుంటే ఇక్కడ మా పక్క రసాలు అంటారు వీటిని. రసాలు అంటారు. చూస్తున్నారా? షుగర్ వాళ్ళు బాగా తినచ్చు. రోజుకి ఒక పండు తినేయచ్చు. ఇవి అంటే దీనిలో కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి అందుకనేసి షుగర్ వాళ్ళు బాగా తీసుకోవచ్చు. బంగినపల్లి అనుకోండి, ఒక ముక్క తినాలి, చిన్న ముక్క. ఇది అనుకోండి, ఒక పండు శుభ్రంగా టెంక్తో సహా చప్పరిచ్చి అక్కడ వాడేయచ్చు. అదనమాట. తర్వాత ఇంకండి, వేసవికాలం సీజనల్ ఫుడ్ తాటి ముంజలు. మీరేమంటారో అది తెలీదు. మా పక్క కాళహస్తిలో మాత్రం వీటిని రసాలు పులవరలు అంటారు. పులవర పండ్లు అంటారు వీటిని. ఇవి షుగర్ వాళ్ళు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి కూడా తీసుకోవచ్చండి, ఏం కాదు షుగర్ ఉండేవాళ్ళు. తాటి ముంజలు అయితే 4 తీసుకోవచ్చు వేసవికాలం. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు, చాలా మంచిది. అల్సరు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అవి ఉండే వాళ్ళకైతే, కడుపు ఉబ్బరం ఉంటుంది కదా, వాళ్ళకైతే తాటి ముంజలు ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. ఆకలి వేయకుండా పొట్ట ఉబ్బరంగా ఉండింది అనుకోండి, 2 తాటి ముంజలు, అటు ముదురు కాకుండా ఇటు లేత కాకుండా మీడియంగా ఉండేటివి 2 తినేసారంటే అది ఉబ్బరం ఎలా పోతుంది తెలియదు నిజంగా. అది నా అనుభవంతో చెప్తున్నాను. నేను అలాగే ఉండింది నాకు. సరే, సమయానికి మా వారు తాటి ముంజలు తెచ్చారు, తిన్నాను. అలాగా సీజనల్గా చీమ చింతకాయలతో సహా సీజనల్గా ప్రతి ఒక్కటి తినండి, హెల్తీగా ఉండండి. ఓకే, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, బుల్లి లైక్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి, బాయ్.